తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. కానీ మనం ఈ బిజినెస్ చేసే వాళ్ళకి హ్మ్. మనం ఏ ఫీల్డ్ లో ఉన్నా కానీ మళ్ళీ ఈ ఫీల్డ్ ని మర్చిపోలేం. డెఫినెట్ గా ఎక్కడి నుంచి వచ్చేది ఎక్కడో చోట అవును. చిన్నగా స్టార్ట్ చేస్తూనే ఉంటాం. హ్మ్. ఆ తర్వాత ఇక్కడ హైదరాబాద్ లో ఏదైనా బిజినెస్ చేయటం కానీ లేకపోతే బిజినెస్ లో ఇన్వెస్ట్లు చేయటం కానీ ల్యాండ్స్ మీద యాక్చువల్‌గా ట్రై చేశాను గానీ కుదరట్ల. టైం కుదరట్లా. చేయాలి. నెక్స్ట్ 2, 3 ఇయర్స్‌లో ఏదో ఒక బిజినెస్ అయితే చేయాలి. నాకు ఫోన్ చేయైతే. ఖచ్చితంగా ఇంకెవరిని అడుగుతాను నేను. బిజినెస్ టైకూన్ నిన్నే అడుగుతాను ఎవడైనా. నువ్వు ఏం చేసుకుంటావు? బ్యాంక్ బ్యాలెన్స్ అలానే పెట్టుకుంటావు. ఇంట్రెస్ట్ రేట్లు కూడా సరిగా రావు నీకు. మీలాంటి వాళ్ళ కాన్సెప్ట్ ఎలా ఉంటుంది అంటే కోటి పెడితే 1,00,000 రావాలిగా మినిమం అని ఉంటుంది. అంతేనా కదా? బిజినెస్‌లో అలాగే ఉంటది కదా. కోటికి 1,00,000 కూడా రాకపోతే ఇంక బ్యాంకులోనే ఆ, పెట్టాలి. అదే చెప్తుంది. నువ్వు 1,00,000 రావాలన్నా నేను 3,00,000 తెప్పిస్తా. అది. అంటే ₹3 ఒకటి. హ్మ్. ఆ? తీ ఆ 50 కోట్లు బయటికి తీ. తీయదు కదా. వద్దు ఆ 50 కోట్లకి టీడీఎస్ కట్టమన్నా కట్టలేను ఇప్పుడు నేను. కానీ రెమ్యునరేషన్ కూడా డిమాండ్ ఏమి ఉండదు. ఫ్లెక్సిబుల్గా వెళ్ళిపోతావా? అంటే మనకు వచ్చిన అవకాశం చాలా గొప్పది. జాగ్రత్తగా హ్యాండిల్ చేసుకోకపోతే తగ్గట్టు ఎక్కువ డిమాండ్ లేకుండా సిచ్యువేషన్ తగ్గట్టు వాళ్ళు ఇప్పుడు నాకు తెలిసి ఇప్పుడు దాకా ఎప్పుడు కూడా రెమ్యునరేషన్ గురించి సినిమా పోయిందైతే లేదు నాకు. పోతే ఇన్ని సినిమాలు అయితే చేయలేం. ఓకే. హ్యాపీగా మాట్లాడుకుంటూ ఒక రూ. 10 అటో ఇటో మాట్లాడుకుంటూ కంఫర్టబుల్గానే వెళ్ళిపోతుంటాం. అందుకే ఫిక్స్డ్ రెమ్యునరేషన్ అంటూ సినిమా ఇండస్ట్రీలో ఎవరికి ఉండవు. ఇంత అని. అవును. ఇప్పుడు మనం డజన్ అరటిపళ్ళు రూ. 40 అంటే 40కి పోయేటివి ఉంటాయి, 20కి పోయేటివి ఉంటాయి. అలాగా సినిమాకి తగ్గట్టు వెళ్ళిపోతున్నాం. నువ్వు ఎక్కడ అడిగేస్తావు ముందే చెప్పేస్తా. ఇప్పుడు అన్ని బాగున్నప్పుడు ₹40కి డజన్ తెచ్చుకుంటా. నమ్ముతాం. సాయంత్రం చీకటి అయిపోతుంటే పోతాయి కదా, చెడిపోతాయి కదా. 20 ఎంతో కొంత అమ్మేస్తాం కదా. అలాగే అమ్మేయడం అంతే. ఓకే. బతకనే వచ్చినాడు సుదర్శన్. తప్పలేదు. ఎవరు ఇన్స్పిరేషన్ కామెడీలో అసలుకి? నాకు బాగా ఇష్టమైన వాళ్ళ అంటే మామూలుగా బ్రహ్మానందం గారు, అలీ గారు అందరికీ ఇష్టం. దాంట్లో డౌట్ లేదు. దాని తర్వాత నాకు సునీల్ అన్న బాగా ఇష్టం. ఓకే. అంటే సిచ్యువేషన్ అక్కడ లేకపోయినా సరే ఆయన క్రియేట్ చేసి బాగా ఫన్ చేస్తాడని. ఓకే. మా జనరేషన్ లో అయితే సత్య బాగా ఇష్టం. సత్య ఆఫ్ స్క్రీన్ అంతే ఫన్ చేస్తాడు, ఆన్ స్క్రీన్ అలాగే ఉంటది. ఓకే. సినిమాలో నాకు ఎక్కడ 2-3 సీన్లు కనపడినా కూడా టోటల్ థియేటర్ అంతా ఊపిచ్చేసి వెళ్ళిపోతాడు. అవును. అది నేను పక్క నుంచి చాలాసార్లు చూస్తుంటాను కాబట్టి సత్య టైమింగ్ నాకు బాగా ఇష్టం. ఓకే. కానీ ఇప్పుడు కామెడియన్స్ కి మంచి నిజంగా చెప్పాలంటే డామినేషన్ కొద్ది గొప్ప ఉందని నేను విన్నాను. అట్లానే కాంపిటీషన్ కూడా ఎక్కువగా ఉంది. డేట్స్ నువ్వు ఇవ్వకపోతే అంటే అడిగిన టైంకి ఇవ్వకపోతే నువ్వు కాకపోతే ఇంకొకటి ఉన్నాడు అనే ఆప్షన్కి వెళ్ళిపోతున్నారు. డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ పక్కన పెడితే మేనేజర్సే కొంత చెడగొడుతున్నారు అనేది కూడా ఉంది. బట్ అలా నీకు వచ్చిన సినిమా ఆఫర్స్ చాలానే పోగొట్టుకొని ఉంటావు. డెఫినెట్ గా వేరే షెడ్యూల్స్ వల్ల లేకపోతే వేరే వాళ్ళ పాలిటిక్స్ వల్ల డెఫినెట్ గా ఇండస్ట్రీలో ఎక్కువ ఉంటుంది అది. అందులో నీకు ఈ రెడ్డి ట్యాగ్ లైన్ నిజంగా చెప్పు, ప్లస్ అయిందా మైనస్ అయిందా? అసలు నిజం చెప్పాలంటే చాలా మందికి తెలియదు, ఎవరికి తెలియదు. నీకు ఎలా తెలిసింది కూడా షాక్ నాకు. ఇప్పుడు ఏదో ఆ జియో నెంబర్లో ఏదైనా టక్కన కొట్టినప్పుడు వస్తున్నాయేమో కానీ గూగుల్లో కొడితే వస్తుంది భయ్. నాకు తెలియదు ఇప్పుడు దాకా. అవునా? మామూలుగా ట్రూ కాలర్ అనేది దాంట్లో ఏదో వస్తుంది. యాక్టర్ సుదర్శన్ వికీపీడియా సర్లేదు మరి దాన్ని పెద్ద భూతేం కాదు కదా, తెలిస్తే తెలుస్తుంది ఉంది కానీ నాకు లేదు. ఫోటోలు కూడా మంచిగా ఇచ్చండి. సన్నగా ఉన్నాయి ఇప్పుడు ఇచ్చింది. ఇది ఇక్కడ ఉంది అనమాట. ఇక్కడ ఉంటే నేను చూసా. వికీపీడియా ముందు దాన్ని కంట్రోల్ చేయాలి. మందని అది కూడా సుమన్ టీవీదేనా? ఇది చెప్పండి లాస్ట్ లో షాక్ ఇవ్వకుండా. సుదర్శన్ రెడ్డి ఈజ్ అన్ ఇండియన్ యాక్టర్ హూ వర్క్స్ ఇన్ తెలుగు ఫిలిమ్స్. నెల్లూరు ఇదిగో సుదర్శన్ రెడ్డి, సుదర్శన్ నెల్లూరు, సుదర్శన్. ఓకే. తెలియదు మనకు, మనం ఎప్పుడు ఓపెన్ చేసి చూడలేదు. వికీపీడియా సుమన్ టీవీ కాదు కదా. లాస్ట్ లో అది కూడా మందే అని చెప్పింది. అలా దానివల్ల ఏమన్నా ఫస్ట్ లో ఇనీషియల్ గా వచ్చిన కొత్తల్లో డెఫినెట్ గా ఉంటుంది. అన్ని కనుక్కుంటారు మన గురించి ఇండస్ట్రీలో. ఏదైనా చిన్న చిన్నవి ఉండొచ్చు తప్ప జరిగింది చిన్న చిన్నవి ఏదో అక్కడక్కడ. అది కూడా ఏంటంటే ఇవన్నీ ఎవరు చూస్తారంటే ఆ కెపాసిటీ లేని వాళ్ళే. ఇప్పుడు నేను ఫస్ట్ నుంచి ఇన్ని సినిమాలు చేస్తున్నా, ఇప్పుడు దానికి ఎవరు క్యాస్ట్ అడగడం లేదు. ఇప్పుడు ఎందుకు సుధీర్ వర్మ గారు ఉన్నారు, దోచే సినిమా, ఆయన చేసిన అన్ని సినిమాల్లో నాకు అవకాశాలు ఇచ్చారు. ఇప్పుడు సుజిత్ భయ్య కానీ, అనిల్ రావుపూడి గారు కానీ, ఇది అందరూ చేస్తున్నారు కదా.
ఇప్పుడు ఎవరైతే నేను ఇన్ని సినిమాలు చేశానో ఎవరు క్యాస్ట్ అడగలేదు, ఏం అడగలేదు. ఎవరో కొంతమంది ఉంటారు. ప్రతి దాంట్లో ఒక 10% 5% ఉంటారు. మనోళ్ళైతేనే ఇద్దాం. ఆ బ్యాచ్‌ని మనం పెద్దగా పట్టించుకోనవసరం లేదు. ఓకే. ఓకే. ఇప్పుడెందుకు నేను అన్ని బ్యానర్‌లో చేశాను. అందరు హీరోలతో చేశాను. ఎక్కడా నాకు ఆ ట్యాగ్ ప్రాబ్లమ్ రాలేదు. ఓకే. ఎక్కడైనా ప్రాబ్లమ్ వస్తుందంటే ఆ బ్యాచ్‌ని మనం పట్టించుకోనవసరం లేదు. ఇలా కామ్ గోయింగా సుదర్శన్ అంతే. గారు? ఆ? పెద్దగా గొడవ పెట్టుకోవాలి. అసలు మనకి ఏం ప్రాబ్లమ్ ఉండదు. పేమెంట్ నేనే మాట్లాడుకుంటాను. మేనేజర్ లేదు. ఆహా! డేట్స్ నేనే చాలా మాట్లాడుకుంటాను. మంది టీమ్ వస్తాయి ఇక్కడికి. ఆ? మేనేజర్లు అంటే కొద్ది రోజులు హరిగారు చూసుకునేవాళ్ళు. కానీ ఎవరున్నా సరే నేనే మాట్లాడుకుంటా. డబ్బులు నేనే మాట్లాడుకుంటా. డేట్స్ నేనే మాట్లాడుకుంటా. ఏమైనా క్లాష్‌లు ఉన్నా నేనే మాట్లాడుకుంటా. దానివల్లే చాలా సినిమాలు చేస్తున్నా. దానివల్లే చాలా సినిమాలు పోతున్నాయి కూడా. యెస్. చెప్పాలంటే దీనివల్ల చాలా ప్లస్ అవుతుంది ఒక యాక్టర్‌కి. అవును. ఎప్పుడైతే కొంచెం స్టేజ్ పెరిగిన తర్వాత బిల్డప్ స్టార్ట్ చేస్తామో, అవును. నా మేనేజర్‌కి కాల్ చెయ్యి. అవును. తను మాట్లాడతాడు. డేట్స్ నాకు తెలీదు. ఈ బిల్డప్ స్టార్ట్ చేస్తామో అయిపోయినట్టే వాడి పతనం కూడా. మళ్ళీ పెట్టుకున్నోళ్ళు మనం ఏం అనలేం గానీ యూజువల్‌గా నేను కొంతమంది కమెడియన్స్‌ని ఎవరి చూసాను. ప్రాబ్లమ్స్ చిన్న వాళ్ళది. కమెడియన్స్‌ని. ఆ! వాళ్ళు ఎలా ఫస్ట్ వచ్చినప్పటి నుంచి ఎలా ఉన్నారో నాకు తెలుసు. ఇప్పుడు ఎలా ఉన్నారో కూడా నాకు తెలుసు. హ్మ్. ఎంత ఓవర్ బిల్డప్ వెళ్ళిపోతున్నారంటే ఇప్పుడు ఒక 10 హ్మ్. సినిమాలు పడి ఒక ఇద్దరు ముగ్గురు హీరోలు స్టేజ్ మీద ఆడియో ఫంక్షన్స్‌లో వాళ్ళని పొగడగానే అసలు వాడు ఇంక అసలకి మనల్ని మించినోడు ఇండస్ట్రీలో సౌత్‌లో నీ అమ్మ వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ కమెడియన్ నేనే చూసేవాగా నాకు ఆ హీరో నన్ను పొగుడుతున్నాడు స్టేజ్ మీద హ్మ్. అన్న లెవెల్‌కి వెళ్ళిపోయారు కొంతమంది. రీసెంట్‌గా ఒక కమెడియన్ బర్త్‌డే పార్టీకి కూడా వెళ్ళా నేను. ఆ! అక్కడైతే ఇంక అరాచకం ఆ బిల్డప్ చూడలేక సచ్చాం అందరం. ఓరే పెద్ద పెద్ద వాళ్ళని చూసాం అక్కడ. మళ్ళీ కిందకొచ్చినోళ్ళని చూసాము. ఎవరబ్బా రీసెంట్‌గా బర్త్‌డే ఆ? చేసుకున్నారు? ఆ! వద్దులే. గొప్పాయన ఆయన. ఆహా! ఆయన బర్త్‌డే పార్టీకొచ్చిన కొంతమంది కమెడియన్‌ల బిల్డప్. ఓహో! అక్కడ. ఆయన ఓకే. ఓకే. మహానుభావుడు. ఓకే. 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 అదే. అక్కడికి ఒక 20 మందొస్తే 20 మందిలో హ్మ్. 19 మంది పచ్చి బూతులు తిట్టుకున్నారు వాడిని. హ్మ్. ఆ కమెడియన్‌లని పాపం. హ్మ్. ఎందుకన్నా ఇట్లా మీరు ఒకటి కదా ఫ్యామిలీ అంటే. హ్మ్. అంటే ఒకళ్ళు అంటే అరేంజ్ చేసిన ఫంక్షన్ ఒకళ్ళు. హ్మ్. అక్కడికి ఇచ్చే బిల్డప్ ఇంకొకళ్ళు. చూస్తే ఒక బుకే కూడా తెలీదంట. బర్త్‌డేకి ఇవ్వటానికి. ఓకే. అంత షో అప్ అన్న ఇట్లుంటదన్న పరిస్థితి. అంటే ఇండస్ట్రీ ఇంకా ఇలానే ఉందా? వీళ్ళని ఇంకా ఎంకరేజ్ చేస్తున్నారా అని అప్పుడు అనిపించింది నాకు కూడా. హ్మ్. నేను తొందరగా బయటికెళ్ళను. అదే. పార్టీలకి, అదే. ఈటికి హ్మ్. వాటికి. హ్మ్. ఏదో మర్యాదపూర్వకంగా పిలిస్తే ఎళ్ళొచ్చా. హ్మ్. అరేంజ్ చేసేవాళ్ళు. హ్మ్. తట్టుకోలేక సచ్చారు అందరు పాపం. ఓ టైం వచ్చినప్పుడు మళ్ళీ అది మళ్ళీ ఎక్కడికెళ్ళాలో అక్కడికే ఎళ్తారు మళ్ళీ. ఆ! అంటే ఆ మేనేజర్‌లు గూడా ఎలా ఉంటదంటే కొంతమందికి మేనేజర్‌లు ఉండడం అవసరం. అవును. పెద్ద పెద్ద స్టార్స్‌కి వీటికి డైరెక్ట్‌గా అందరు మేనేజర్‌లతో అందరితో మాట్లాడలేకపోవచ్చు. మేనేజర్ అవసరం. నేనేమనుకున్నానంటే మేనేజర్ వల్ల నాకు స్టార్టింగ్‌లో చిన్న చిన్న డిస్టర్బెన్స్‌లయినాయి. కామన్. అవును. ఇంటెన్షనల్‌గా గాదు. ఎక్కడో వాళ్ళు డేట్ చెప్పడం, ఇతను నాకు లేట్‌గా చెప్పడం, దానివల్ల క్లాష్ వచ్చేయడం. అలా ఎందుకులే అని నేను డైరెక్టర్‌లతో నేనే టచ్‌లో ఉంటున్నా. దానివల్ల ఏందంటే నాకు కొంచెం కంఫర్టబుల్‌గా ఉంటుంది. అడ్జస్ట్‌మెంట్ కూడా నేనడిగితే ఒకలాగా చేస్తారు గదా! అవునవును. ఇప్పుడు మీరే డైరెక్టరు. భయ్యా నాకు 13వ తారీఖు కావాలి. 'ప్రభాస్' గారి సినిమా వచ్చిందంటే, అవునా చేసుకోబా అంటారు గదా! ఇంకో మేనేజర్ ఎవరో ఫోన్ చేస్తే అంత పాజిటివ్‌గా రెస్పాండ్ అవుతారో లేదో తెలీదు. ఆ ఉద్దేశంలో నేనే మెయింటైన్ చేసుకుంటున్నా ప్రస్తుతానికి. కాదు ఇప్పుడు నేనేమంటాను సుదర్శన్, ఇప్పుడు నాకు మీరు 10 ఇయర్స్ పైనుంచి తెలుసు. అవును. అవును. నేను మీ దగ్గర బిల్డప్ కొడితే డెఫినిట్‌గా నేను పిచ్చి అవుతా. తెలియనోడి దగ్గర కొట్టాలి. ఆ! ఎవడమైనా నువ్వైనా, నేనైనా. ఆ! 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 తెలిసినోడి దగ్గర ఎప్పుడు గూడా మనము ఫస్ట్ నుంచి ఎలా జర్నీ ఉందో అలానే ఉండాలి. అవునవును. ఇప్పుడు నేను తప్పు ఎప్పుడు ఇండస్ట్రీని మాట్లాడను. హ్మ్. ఒక స్థాయికొచ్చిన తర్వాత డెఫినిట్‌గా పీఏలుండాలి, మేనేజర్‌లుండాలి, డ్రైవర్లుండాలి, టీమ్ అవును. ఉండాలి, అవును. మేకప్ మ్యాన్ అందరూ ఉండాలి. అవును. అలా అని మనం అనేవాళ్ళం మన క్యారెక్టర్‌ని ఎవరు మారకూడదు. అవును. మనం అనేవాళ్ళం అలానే ఉండాలి. అవును. ఇవన్నీ ఉండొచ్చు ఏం గాదు. ఆ! ఆళ్ళందరూ ఈ రోజు నువ్వు సినిమాలు చేస్తున్నావు కాబట్టి నీ దగ్గర పని చేస్తారు, అవును. ఒత్తుతారు. అవును. ఆడి దగ్గర, ఈడి దగ్గర మాట్లాడినయన్నీ తీసుకొచ్చి చెవిలో ఊదుతారు. హ్మ్. ఒక రోజు నువ్వు ఒక 10 సినిమాలు చేసేవాడివి 2 సినిమాలకు పడిపోయావంటే దాంట్లో ఒక్కడు ఉండడు. నీది నువ్వే ఊదుకోవాలి, నీది నీదే ఒత్తుకోవాలి. అదే చెప్తున్నా. ఎంత స్థాయికైనా ఎళ్ళని మనం. అవునవును. మనం అనేవాళ్ళం మారకూడదు. అదే బిహేవియర్ ఇంపార్టెంట్. బిహేవియర్ చాలా హ్మ్. ఇంపార్టెంట్. హ్మ్. క్యారెక్టర్ మారకూడదు. అదే. హ్మ్. అది చాలా బాగా నమ్ముతా. నేను చాలా మంది దగ్గర చూసి నేర్చుకున్నా. ఆ! గొప్పోళ్ళు. లేదు అదే ఆ! కాపాడుద్ది. ఇండస్ట్రీలో గూడా ఇప్పుడు ఇందాక మీరన్నట్టు ఇతనుంటేనే సినిమా జరుగుద్ది అనేదైతే ఈ జనరేషన్‌లో లేదు. లేదు. ఇప్పుడు ఈ క్యారెక్టర్‌కి సత్య గావాలి. సత్య లేకపోతే ఇంకొకరు. ఇప్పుడు కిషోర్ అన్న గావాలి. కిషోర్ అన్న లేకపోతే ఇంకొకరు. నాకు అలాగా సత్య మిస్ అయిన క్యారెక్టర్‌లు చాలా వచ్చాయి. నాకు మిస్ అయిన క్యారెక్టర్‌లు నా కిందోళ్ళకి పోతాయి. అవును. హీరో ఇంపార్టెంట్, హీరోయిన్ ఇంపార్టెంట్. అంతే. మిగతా వాళ్ళయి అవసరాలు ఆప్షన్స్ ఉన్నారు ఇప్పుడు. ఇప్పుడు ఇతను లేకపోతే ఇంకొకతను, ఇతను లేకపోతే ఇంకొకతనని.
ఇప్పుడు బ్రహ్మానందం గారు, అలీ గారు, కోట గారు ఆ, వీళ్ళు లేకపోతే పోస్ట్ పోన్ చేస్తారంట అవును అవును షెడ్యూల్స్. అవును మరి ఈ రోజు అట్లా ఉందా పరిస్థితి? 90% లేదు. వాళ్ళు మహానుభావులు, అందుకే అలానే ఉండిపోయారు అలా. అవును, అవును వాళ్ళు స్థాయి తగ్గించుకొని వాళ్ళ కిందకి రాలేకపోయారు. వాళ్ళు చేసిన క్యారెక్టర్లు అలానే ఉన్నాయి. వాళ్ళ రోల్స్, వాళ్ళకున్న స్టేచర్ బయట, వాళ్ళకున్న గౌరవం అలానే ఉండిపోయింది. ఈ రోజు నువ్వు అన్నట్లుగానే సత్య కాకపోతే ఇంకొకడు, ఇంకొకడు కాకపోతే ఇంకొకడు, ఇంకొకడు కాకపోతే ఇంకొకడు ఆప్షన్ ఉంది ఇప్పుడు. అదే బిజీ అయితే వేరే వేరే యాక్టర్కి వెళ్ళిపోతున్నారు అందరూ. అవును. అలాగా నాకు చాలా క్యారెక్టర్లు వచ్చాయి నా పైన వాళ్ళ దగ్గర నుంచి. ఉమ్. ఇప్పుడు ఇప్పుడు నేను ఏదైనా 2 months వేరే షూటింగ్ లో బిజీ అయిపోతే నేను దొరకకపోతే ఇంకోరికి వెళ్ళిపోతారు. అవును. అలాగే ఆప్షన్స్కి వెళ్ళిపోతారు అంతే. అవును. కానీ ఇప్పుడున్న కమిడియన్స్ కొంతమంది హెల్దీగా ఉన్నారులే. ఇప్పుడు నేను రాకపోతే మా నడుగు చెప్తానండి అని చెప్పి వాళ్ళే ఫోన్లు చేసుకొని చెప్పుకోవటం. ఇప్పుడున్న కమెడియన్స్ అందరూ పాజిటివ్ గానే ఉన్నాం, అందరం కలుస్తుంటాం.